తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న చీకటి పొత్తుల ప్రచారానికి బీజేపీ నేతలు తెరతించే ప్రయత్నం చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీతో తాము పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదు అని బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలకు పెద్దగా ఖండించని బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా గొంతు సవరించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సంక్షోభంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలన కోసమా లేక కాళేశ్వరం అవినీతి కోసమా, అసలు దేనికోసం బీఆర్ఎస్ లో ఉండాలి అన్న భావన ఆ పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయిందని విశ్లేషించారు. అందుకే ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపు క్యూ కడుతున్నారు అని పేర్కొన్నారు. అలా తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలకు ఆపుకోవడానికి, తమ మందను కాపాడుకోవడం కోసం కేసీఆర్, కేటీఆర్ లు ఒక కొత్త ప్రచారానికి తెరలేపారు అని ఆయన ఆరోపించారు. మేము బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాం కాబట్టి మీరెవరూ పార్టీ వీడొద్దు, బీఆర్ఎస్ లోనే ఉండండి అని తండ్రి కొడుకులు తమ పార్టీ నేతలకు మభ్యపెడుతున్నారు అని కొండా విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే బీజేపీతో పొత్తు అనే పేరుతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది అని, అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం, కీలక నేతలు బీజేపీ వైపు చూస్తుండటంతో కేసీఆర్ లో ఆందోళన మొదలైంది. పార్టీ విచ్ఛిన్నం కాకుండా ఉండాలి అంటే క్యాడర్ లో నైతిక బలాన్ని నింపాలి. అందుకే బీజేపీతో తాము టచ్ లో ఉన్నామనే సంకేతాలను కేసీఆర్ ఇస్తున్నారు అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ఈ ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. అందుకే ఏ స్థాయిలోనైనా పొత్తు ఉండేందుకు విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతుంది. మరోవైపు రామచందర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజలు ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారని, కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఇస్తారని జోస్యం చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే హైదరాబాద్ ఎంఐఎం పార్టీకి దారాదత్తం చేస్తుంది అని ఆయన విమర్శించారు. ప్రజలు తమ వైపే ఉన్నారు అని, భవిష్యత్ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఈ తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ కు కొంతవరకు తెరపడినట్లుగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న ప్రచారాన్ని బీజేపీ గట్టిగా తిప్పికొట్టడం ద్వారా రాబోయే రోజుల్లో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని సంకేతాన్ని ఇచ్చింది. అటు తమ పార్టీ నేతలు జారిపోకుండా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, ఇటు తమ బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ మధ్య ఈ పోరు రానున్న ఎన్నికల్లో ఎట్టుకు దారితీస్తుందో చూడాలి.